రగడే తల దించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. అక్క, పేపర్లో ప్రెగ్నెంట్ స్త్రీ బొమ్మ డ్రా చేసి ఉందని చెప్పావు కదా, ఆ డ్రాయింగ్ నాకు ఇవ్వు. అది 2 minutes వరకే ఉండి దానంతటదే కాలిపోయింది బాబాయ్. ఆ పేపర్ మీద కూడా వెంటనే ఎవరికి ప్రమాదమో వాళ్ళని వెంటనే తెలుసుకోలేము. చిన్న చిన్న క్లూస్ అందులో ఉంటాయి. దాన్ని బట్టే నాకు దివ్య ప్రమాదంలో ఉందని అర్థమైంది బాబాయ్. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నారు? నేను పెంచిన సుందరి అయినా ఈ కట్టుకథలు చెప్పేది అని అనిపిస్తుందమ్మా. నిజం బాబాయ్, నేను చెప్పేది నిజం. ఆప్తావా? చెల్లెమ్మా, నువ్వు వచ్చిన ఆటో మమ్మల్ని కావాలనే యాక్సిడెంట్ చేసింది. ఎవడా డ్రైవర్? తెలీదు. నేను అదే టైంలో అక్కడికి వచ్చాను. నీ ఆటోనే దివ్య వాళ్ళ బైక్ ని యాక్సిడెంట్ చేసింది. ఇప్పటి వరకు నా దివ్య బాగుంది, నా దివ్య సంసారం బాగుందని నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అను మీద నుంచి నీ చూపు దివ్య మీద పడిందా? బాబాయ్ ప్రామిస్ బాబాయ్, నేను దివ్యని సేవ్ చేయాలనే ఫస్ట్ మీకు ఫోన్ చేశాను. తర్వాత తులసి పిన్నికి ఫోన్ చేశాను. మీరు బయట ఉన్నారని చెప్తే నేనే దివ్యని కాపాడాలని బయలుదేరాను బాబాయ్. సుందరి, నువ్వేడ్చి ఇక్కడ ఏ గందరగోళం సృష్టించకు. లోపల దివ్యకి ఎలా ఉందో అన్న టెన్షన్ లో మేము ఇక్కడ చేస్తున్నాం తెలుసా? ఏమండి, దివ్యకి ఎలా ఉందండి? లోపలికి తీసుకెళ్లారు, ఇంకా ఏమీ చెప్పలేదు. ఏమ్మా మహా తల్లి, వికాస్ నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు నాకు కంగారుగా ఫోన్లో మాట్లాడి బాబాయ్ని అడిగి నేను పూర్తిగా సమాధానం చెప్పకముందే నువ్వు ఫోన్ పెట్టేస్తే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంతవరకు అను నొక్కదాన్నే ఏడిపించుకుని తింటున్నావు అనుకున్నాను. ఇప్పుడు నీ కళ్ళు నా బంగారు తల్లి దివ్య మీద పడ్డాయా? పిన్ని, నేను దివ్యని కాపాడాలనుకున్నానే కానీ మీరు అనుకున్నట్టుగా లేను. దివ్యని చంపాలనుకోవడం ఏంటి పిన్ని? వద్దమ్మా వద్దు, ఇక నువ్వు అవేమీ గుర్తు చేయకు. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏం సావిత్రమ్మ, నీ కూతుర్ని ఎటు పంపించావు? నీ కూతురికి పిచ్చి లేసిందని గాలి సోకిందని అనుకుంటున్నావా? సుందరి వాలకం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు, కానీ అదొక నాటకం. తను ఎవ్వరికి అర్థం కాకుండా ఉండేందుకు చేసే పనులవి అలాగే ఉంటాయి. అంత మహాముదురు నీ కూతురు సుందరి. అను, నువ్వు మాట్లాడేది నా కన్న కూతురు గురించి అన్న విషయం నువ్వు మర్చిపోకు. నీ కూతురనే విషయం నాకు తెలీదా? అంటే ఇక్కడ నువ్వు కూడా నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా? మీ అమ్మ బిడ్డలది అదే బుద్ధా? మీరు మారరా? ఈ సొసైటీలో అందరి మాదిరిలాగా ఉండలేరా? నీ కూతురు ఒక సైకో. చిన్న పిల్ల పల్లవి అని కూడా చూడకుండా కబోర్డ్లో పెట్టి చంపాలని చూడవేంటి? చూడమ్మాను, నువ్వు చాలా మంచిదానివి. కాకపోతే
నువ్వు నా సుందరి ఒకే విధంగా పోటీ పడుతున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీకు మీరు తిట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న విషయం మీరిద్దరూ ఎప్పుడు గ్రహిస్తారో ఏంటో. నువ్వు సుందరి కన్న తల్లివి కాబట్టి నీ కూతురు నీకు మంచి కూతురులా కనిపించొచ్చు. మరి నేనెందుకు నీ కూతురులా నీ కంటికి కనిపిస్తున్నాను సావిత్రమ్మ? నువ్వు సుందరిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటున్నావు చూడు, అది నన్ను బాధ పెడుతోంది. కళ్ళ ముందు నీ కూతురు చేసిన తప్పుని కాదని నన్ను అపార్థం చేసుకున్నాను అని అంటున్నావా? లేదమ్మా, నా కూతురు నిజంగా అమాయకురాలి. లేకపోతే నువ్వు ఇన్ని మాటలు అంటున్నా మీ అమ్మ రాజేశ్వరమ్మకిచ్చిన మాట కోసం నీ క్షేమాన్ని ఆశిస్తోంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకు. నా క్షేమాన్ని కోరేదే అయితే నా ఆస్తిని నాకు తెలియకుండా పల్లవి పేరు మీద ఎందుకు రాయిస్తుంది? అంత ఆస్తికి తను గార్డియన్ గా ఉండే విషయాన్ని కూడా నాకు చెప్పలేదు తెలుసా? ఆవిడ ఎలా నా క్షేమాన్ని కోరుతుందనుకోవాలి? అది కాదను, నువ్వు ఈ కారణంగానే దాన్ని ఇబ్బంది పెట్టేదైతే నీకు పల్లవిని దత్తతిచ్చింది కదా, రేపటి రోజున నీకు ఆస్తి కూడా ఇస్తుందేమో. ఆమెకి 18 ఏళ్లు నిండాలి. చూస్తూనే ఉన్నాం కదా, అప్పుడే కబ్బోర్డ్లో పెట్టి చంపాలని చూసింది. అను, ఏ నేననేది నిజం కాదా? మనమే కదా చూసింది. సుందరినే స్వయంగా చెప్పింది కదా, ఎవరో ఒక ఆవిడ జరగబోయేది చెప్తుందని. ఆ ఒక్క ఆవిడ సుందరి ఏర్పాటు చేసిన హంతకురాలని ఎందుకు అనుకోకూడదు? నేను నోరు విప్పితే అసలు కార్తిక్ ని దూరం చేసుకుంటావు. నీకోసం, నీ బాగు కోసం ఎన్నో విషయాల్ని మనసులోనే దాచుకుంటోంది సుందరి. సుందరి గొప్పదనే విషయం నీకు త్వరలోనే తేలిపోతుంది. సావిత్రమ్మ, నీ కూతురు గొప్పదని పొంగిపోకు. దరిద్రం మొత్తం సుందరి వెంట తిరుగుతోంది. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నాను అని అనుకుంటున్నావా? ఇప్పుడు కొత్త కథకు తెరలేపింది కదా, అదే ఆమెను ఎంత బ్యాడ్గా చిత్రీకరించబోతోందో చూడు. నాన్నేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? హలో నాన్న. అను, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చాయమ్మా. ఏమైంది నాన్న? మన దివ్యని సుందరి యాక్సిడెంట్ చేయించిందమ్మా. ఏంటి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, నువ్వు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నువ్వు త్వరగా హాస్పిటల్కి వచ్చాయి. అలాగే నాన్న, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఏమైందను? నీ కూతురు మరో ఘనకార్యం చేసింది. ఇప్పుడే చెప్పావు కదా, నీ కూతురు అంతాని ఇంతాని. రా, నీ కూతురు గొప్పతనమేంటో ప్రత్యక్షంగా చూద్దు గాని. మేడం నేను అనుకున్నట్టుగానే నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. నా ఫేస్ గుర్తు పట్టుకునేంతగా మేడం నన్ను చూసుండదులే. ఆమె నన్ను గుర్తుపట్టడానికి ఒకే ఒక్క ఆధారం, ఆ గర్భిణీ స్త్రీల స్టిక్కరే. ఆ స్టిక్కర్ని చూస్తే మేడం నన్ను గుర్తుపట్టినట్టే. అర్జెంటుగా ఆ స్టిక్కర్ని తీసేయాలి. మీకేమైనా తెలుసా? తెలీదమ్మా. ఇప్పుడు ఆ మేడం నా ఆటో దగ్గరికి వెళ్తే నా పని అవుట్. నేను దొరికిపోయినట్టే. అక్కడ ఒక ఆటో ఉంది. ఆ ఆటోలో గర్భిణీ స్త్రీలకి ఉచితం అనే స్టిక్కర్ ఏమైనా ఉందేమో చూడాలి. అమ్మా దివ్య, ఎలా ఉందమ్మా? ఓకే అమ్మా, పర్లేదు. ఏం కాలేదంటమ్మా, డాక్టర్ గారు మాకు చెప్పారు. నాకేమైనా పర్లేదు నాన్న. నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయ్యిందా అని టెన్షన్గా ఉంది. అలాంటిదేం లేదు తల్లి, మేం కూడా కంగారు పడ్డాం. కానీ నీకేమీ అవ్వకుండా ఆ భగవంతుడు కాపాడాడు.